ఇటువంటి ముఖ్యమంత్రులు కింద మనం పనిచేస్తున్నామని మాకు కూడా చాలా సంతోషం. క్రమశిక్షణతో పనిచేస్తారు. ఆ క్రమశిక్షణ అనేది మేము కూడా నేర్చుకోవాలా. ఈరోజు మేము చేసే దాంట్లో ఆయన చేసే దాంట్లో మేము చేసేది 10%. అంత కష్టపడ్డాడు అతను మన ముఖ్యమంత్రి. మనందరం కూడా చాలా గర్వపడాలా ఇటువంటి ఇద్దరిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం. అంటే లోకేష్ బాబు కూడా మీరు గమనించాలా, ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరిని పలకరించుకొని ప్రధానమంత్రి మీరు చెన్నైలో ఎలక్షన్లు ఉన్నాయి, మీరు చెన్నై కూడా పోయి అక్కడ ఎలక్షన్లో తిరగాలని చెప్పి ఈరోజు రేపు 2 రోజులు ఆయనకి చెన్నైలో అంటే తమిళనాడులో డ్యూటీ ఇచ్చారు. దాని భాగంగా నన్ను కూడా ఈరోజు సాయంత్రం అందుకని ఈ కార్యక్రమాలు గుర్తు రాత్రి వచ్చింది ప్రోగ్రామ్. నాకు కూడా సాయంత్రం నన్ను కూడా అక్కడ సీఎం గారు వస్తున్నారు చెన్నై బయట ఆవడి అనే దగ్గర, అక్కడ మీటింగ్ లో మమ్మల్ని కూడా జాయిన్ కావాలా అని చెప్పారు. మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు మీ ముందుకు తీసుకొచ్చాం. అవన్నీ జరుపుకోవడం జరిగింది. అలాగే మీకే తెలుసు ఇక్కడ ఉన్న ఈ పంచాయతీలలోనే మీ లింక్ రోడ్లే ఎలా ఉన్నాయో, ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, ఈ రోజు ఎంత అభివృద్ధి పథంలో మనం ముందుకు వెళ్తున్నామో మీ అందరూ చూస్తున్నారు. ఇదే బాబు గారి నిర్లక్ష్యం. అందుకన్నా ముఖ్యంగా ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా మా బీపీఆర్ ఫౌండేషన్ అంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ రోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి బీపీఆర్ నేత్ర అనే ఒక బస్సు రామతీర్థం నుంచి ఆనవాయితీగా మనం ఏ పని మొదలు పెట్టా ఇక్కడి నుంచే రామచంద్రాపురం నుంచే మొదలు పెడతాం. మన కోవూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి చాలు 2వ బస్సుని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఫౌండేషన్ తరఫున పేద ప్రజలకి అండగా నిలవాలని, అన్నిటికన్నా కట్టి చూపు చాలా ముఖ్యమని చెప్పి గమనించి ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మీకందరికీ తెలుసు, మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన యువ నాయకులు నారా